అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు కొనసాగుతుంది. ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతుంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఇటు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 15 స్థానాలలో, బీఆర్ఎస్ 3 స్థానాలలో గెలుపొందారు. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ జోరు కనిపిస్తుంది. మెదక్, సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరి కొనసాగుతుంది. ఇక ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు బీజేపీ మద్దతుదారులు గట్టి పోటీ ఇస్తున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ జోరు కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం కనిపిస్తుంది. రైట్, ఇక పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు కొనసాగుతుంది. ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతుంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. ఎస్ రాజు పటేల్. అనుష, ఊహించినట్టే అధికార కాంగ్రెస్ పార్టీ యొక్క సర్పంచ్ స్థానాల కైవసం అయితే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన బలపరిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువ మొత్తంలో సర్పంచ్ స్థానాలు అయితే కైవసం చేసుకుంటున్నారు. సో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాల సరళిని బట్టి చూస్తే అయితే కాంగ్రెస్ హవా ఇంకా మరింత కొనసాగే అవకాశం ఉంది. సో చిన్న గ్రామ పంచాయతీ మొదలుకొని మేజర్ గ్రామ పంచాయతీలలో కూడా సర్పంచ్ స్థానాలతో పాటు వార్డు సభ్యులు కూడా ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే వార్డు మెంబర్లు కూడా కొనసాగుతూ గెలుస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. ఇంకా కౌంటింగ్ చాలా గ్రామాల్లో, మేజర్ గ్రామాల్లో కూడా ఇంకా చాలా జరగాల్సి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగే అవకాశం ఉంది. కానీ ఊహించని విధంగా కొన్ని చోట్ల కూడా అటు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి మద్దతు తెలిపినటువంటి అభ్యర్థులు కూడా గెలుస్తున్నటువంటి విషయాలు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళు కూడా గెలుపు దిశగా ప్రయాణం చేస్తున్నారు. కొంతమంది గెలిచారు. కొన్ని చోట్ల ఎక్కడైతే బీజేపీ క్యాడర్ గట్టిగా ఉంటుందో, బీజేపీ నాయకులు గట్టిగా ఉంటారో ఆ స్థానాల్లో కూడా బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు కూడా గెలుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్స్ కనుక చూసుకుంటే మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినటువంటి వార్డు మెంబర్లు సర్పంచ్ గెలుస్తున్నారు. ఇక రెండవ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపినటువంటి వార్డు మెంబర్లు సర్పంచ్లు ఉండగా మూడవ స్థానంలో బీజేపీ పార్టీ మద్దతు తెలిపినటువంటి వార్డు మెంబర్లు సర్పంచ్ గెలుస్తున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించినటువంటిది చాలా టిపికల్ గా అయితే రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇటు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉండడం వలన త్రిముఖ పోటీ ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనకు కనిపించింది. సో మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల, హాజీపూర్, లక్షట్పేట, దండేపల్లి ఈ 3 మండలాల్లో కూడా చాలా హోరాహోరీగా అయితే రిజల్ట్స్ వస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా అయితే రిజల్ట్స్ ఇప్పటివరకు కనిపిస్తున్నాయి. సో ఇప్పటి వరకు వెలువడినటువంటి మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలంలో వెలువడినటువంటి రికార్డు చూస్తే ఒకటి హాజీపూర్ మండలం నాగారం యొక్క స్థానాన్ని మాత్రం మహిళా అభ్యర్థి అక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిసినటువంటి మహిళా అభ్యర్థి అక్కడ గెలిచింది 55 ఓట్లతోటి. ఇక అదే హాజీపూర్ మండలం మనకు పెద్దపేట గ్రామానికి అయితే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి జాడి వెంకటేష్ గెలిచారు. సో ఇక లక్షట్పేట, దండపల్లి మండలాల్లో కూడా ఒక 2 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుచుకోగా మరొక 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుచుకున్నారు. సో ఇలా నువ్వా నేను అటొక స్థానం కాంగ్రెస్ కి వస్తే మరొక స్థానం బీఆర్ఎస్ కు వస్తుంది. కొన్ని చోట్ల ఇటు హాజీపూర్ మండలం కానీ, దండపల్లి మండలం కానీ కొన్ని చోట్ల ఇప్పటివరకు వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారం వార్డు మెంబర్ల అభ్యర్థులు కూడా బీజేపీ పార్టీ మద్దతు తెలిపినటువంటి వార్డు మెంబర్లు కూడా గెలుస్తూ వస్తూ ఉన్నారు. సో అంటే ఓవరాల్ గా చూసుకుంటే అయితే ఇక్కడ త్రిముఖ పోటీ కనిపిస్తున్నప్పటికీ కూడా నువ్వా నేనా అనేటువంటి ఫైట్ మాత్రమే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన కనిపిస్తుంది. కానీ నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా జరిగింది. ఖానాపూర్, అలానే కడెం, పెంబి, దస్తూరాబాద్ ఈ మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగుతుంది. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గం సంబంధించినటువంటి అటు
పలు మండలాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అటు బీజేపీ హవా కొనసాగుతుంది. ఎందుకంటే ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ ఉన్నాడు బీజేపీ పార్టీ నుంచి, కాబట్టి అది ఇంకా అక్కడ హవా కొనసాగుతుందని చెప్పొచ్చు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కూడా బీఆర్ఎస్ బీజేపీ మధ్యన అక్కడ టఫ్ ఫైట్ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ స్థానాలు అయితే కాస్త తక్కువగా అక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా చూస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల సరళిని, జరిగినటువంటి సరళిని, అలానే కౌంటింగ్ జరుగుతున్నటువంటి ప్రక్రియను కనుక గమనిస్తూ పోతే అయితే అధికార కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ కాంగ్రెస్ సంబంధించినటువంటి మద్దతు తెలిపినటువంటి అభ్యర్థులను అయితే గెలుచుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి కూడా అంటే ఇన్ని స్థానాలు వస్తాయా లేదా అనేటువంటి ఊహ నుంచి కూడా బయటపడి కాస్త టఫ్ ఫైట్ కూడా చాలా చోట్ల ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అత్యధిక మెజార్టీలు అయితే ఎక్కువ కూడా రావడం కేవలము 150 నుంచి 200 ఓట్లు మాత్రమే ఇప్పటి వరకు రావడం జరిగింది. సో ఇంకా అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్స్ అన్ని కూడా బిలో 3000 to 4000 ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చాయి. ఇక 5000 నుంచి 8,000-9,000 వరకు అంటే మేజర్ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి రిజల్ట్స్ కి మాత్రం ఇంకా చాలా సమయం పట్టే ఉంది. దాదాపు అది రావడానికి నైట్ 8 కానీ నైట్ 9 o'clock కానీ అయ్యే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైతే అభ్యర్థులు ఏజెంట్లను మాత్రమే లోపలికి ఆలోచిస్తారు, మిగతావన్నీ కూడా ఎవరిని ఆలోచించడం లేదు. కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు కూడా ప్రజలను ఉంచడం జరిగింది. సో గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సెంటిమెంట్ అయితే మనకు కంటిన్యూ అవుతుంది అనుష. ఎందుకంటే తమకు సంబంధించినటువంటి అభ్యర్థులు తమ కుటుంబం కానీ, బంధువులు కానీ, తమ వాడలో ఉన్నటువంటి అభ్యర్థులు వార్డు మెంబర్ గా పోటీ చేస్తారు. తమ గ్రామానికి సంబంధించిన వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తారు. కాబట్టి మా అభ్యర్థి గెలవాలి, మా అభ్యర్థి గెలుస్తారు కావచ్చు అనేటువంటి ఒక టెన్షన్ అయితే మనకు గంటకి కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే టైం ఖర్చున కొద్దీ టైం అయిపోతుంది. ఇక కౌంటింగ్ స్టార్ట్ అయింది కదా, క్రమక్రమంగా వార్డు మెంబర్లు అయితే పూర్తి స్థాయిలో అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక సర్పంచ్ సంబంధించిన కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక రౌండ్ కు కట్టలు లెక్క పెడుతుంటాయి, ఇంకెన్ని వస్తాయి. సో ఈక్వేషన్స్ కూడా ఎలా ఉంటున్నాయి అంటే ఇప్పుడు వార్డుకు 1వ వార్డుకు మా పార్టీ అభ్యర్థికి మద్దతు ఎక్కువ ఉంది, 2వ వార్డు ఓటుకి ఎక్కువ ఓట్లు వస్తాయి, 3వ వార్డు ఇక్కడ మద్దతు లేదు కాబట్టి కాస్త తగ్గే అవకాశం ఉంది అనేటువంటి ఈ అనాలిసిస్, ఈ చర్చ అంతా కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏ గ్రామంలో చూసినా అంటే మొదటి దశ ఎన్నికలు జరిగినటువంటి గ్రామంలో అయితే ఇదే కనిపిస్తుంది. మొత్తము కౌంటింగ్ ఇల్లు వదిలేసి అందరూ కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద వరకు ఎక్కువగా వచ్చి ఉంటారు. ఎందుకంటే తమ మద్దతు వెళ్ళిపోయినటువంటి అభ్యర్థి యొక్క గెలుపులో సంబరాలు చేసుకోవడానికంటే వేచి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరికొన్ని గ్రామాల్లో అయితే హోరాహోరీ ఫైట్, ఎందుకంటే అభ్యర్థుల మధ్య ఉన్నటువంటి శత్రుత్వము, వారి మధ్య ఉన్నటువంటి అనుచరులు ఎవరైతే ఉంటారో హోరాహోరీ నినాదాలు చేసుకోవడం కావచ్చు. వార్డు మెంబర్ గెలిచిన తర్వాత దాంతో పాటు ఉప సర్పంచ్ గా గెలవాలంటే కూడా వార్డు మెంబర్ యొక్క మద్దతు ఎక్కువగా ఉండాలి. కాబట్టి వాటిని మంచిగా చేసుకోవడం లాంటి కూడా చర్యలు కూడా జరుగుతున్నాయి. సర్పంచ్ల యొక్క పోటాపోటీ హోరాహోరీ పోటీ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రజల్లో కూడా ఇప్పుడు దాదాపు అదే డిస్కషన్ ఎక్కువ కంటిన్యూ అవుతుంది. ఎక్కడ చూసినా సరే ప్రతి మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు చేసినటువంటి గ్రామంలో ప్రజలందరూ కూడా ఈ ఎవరు సర్పంచ్ గెలుస్తారు, ఎవరు ఎన్ని ఓట్లు పడతాయి, ఎట్లా అనేటువంటిది చర్చ డిస్కషన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది అనుష. ఎందుకంటే చాలా సర్పంచులు లేక చాలా నెలలు అయిపోయింది కాబట్టి ఇన్ని రోజులు గాడిన పడినటువంటి అభివృద్ధి కానీ తమ సమస్యలు ఇన్ని రోజులు చెప్పుకునేటువంటి సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ లేకపోవడం తోటి రేపటి నుంచి కొత్త సర్పంచ్ కొత్త వార్డు మెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ పరిపాలన ఏ విధంగా పోతుంది. రాజు పటేల్, మొదటి విడత ఎన్నికలలో పోలింగ్ అయితే పూర్తయింది. మరి ఈ ఎన్నికలలో ఓటర్లు ఎంత మేర ఓటు పర్సంటేజ్ అనేది నమోదైంది ఓవరాల్ తెలంగాణ వ్యాప్తంగా? అంటే మొదటగా తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే గతంలో జరిగినటువంటి ఎలక్షన్ల దృష్ట్యా ఆల్మోస్ట్ మనకు 95 to 90% నమోదైనటువంటి రికార్డ్స్ ఉన్నాయి. ఈసారి కూడా అదే సిచ్యువేషన్ నమోదవుతుందన్నటువంటి ఎలక్షన్ అధికారులు కానీ భావించినప్పటికీ కూడా చాలా చోట్ల కూడా తక్కువగా నమోదైనట్టుగా మనకి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ అందింది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మంచిర్యాల జిల్లా కనుక చూసుకుంటే మంచిర్యాల జిల్లాలో లాస్ట్ ఇయర్ 88% నమోదైంది, కానీ ఈసారి కేవలం 70.35% నమోదైంది. సో అటు నిర్మల్ జిల్లాలో లాస్ట్ ఇయర్ 92% నమోదు కదా, ఈసారి 80% మాత్రమే నమోదైంది. అంటే ఎక్కడ చూసినా సరే ఓవరాల్ ఇప్పటి వరకు వచ్చినటువంటి దాంట్లో సంగారెడ్డి అయినా మెదక్ అయినా
ఇటు మన నల్గొండ జిల్లా అయినా, యాదాద్రి భువనగిరి జిల్లా అయినా, వరంగల్ అయినా, మహబూబాద్ జిల్లా అయినా కూడా ఎక్కడ కూడా మనకు ఇప్పటి వరకు అయితే 90% దాటినటువంటిది పరిస్థితి కొనసాగలేదు. సో అంటే పోలింగ్ శాతం అయితే కాస్త తగ్గింది. తగ్గినటువంటి పోలింగ్ శాతం కూడా అభ్యర్థుల యొక్క ఓటమి విజయం పైన కూడా ప్రధానంగా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈసారి అంటే ఫస్ట్ ఫేజ్ కి సంబంధించినటువంటి తగ్గింది, కానీ సెకండ్ ఫేజ్ కు థర్డ్ ఫేజ్ కు మాత్రం ఇంకా పోలింగ్ శాతం ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఫేజులు అంటే మన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి మొదటి దశ ఎన్నికల టైం కి చాలా తక్కువ సమయం ఉండడం వల్ల కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి దూర ప్రాంతాలు ఉన్నవారు మెయిన్ గా ఏంటి అంటే ఇప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు అంటే చాలా వృద్ధులు గాని నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఓటు హక్కును ఖచ్చితంగా వేయాలనే ఉద్దేశంతో చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చాయైనా సరే ఇబ్బంది అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి వేరే వేరే సిటీల్లో ఉన్న వాళ్ళు కానీ హైదరాబాద్ ఉన్న కానీ ఇతర చోట్ల ఉన్న వాళ్ళు కూడా రాలేకపోయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఓటేయాలంటే మినిమం 2 days టైం పడుతుంది, వాళ్ళకు ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి మోటివేషన్ కానీ ఆ రకమైనటువంటి ప్రచారం కానీ ఇటు అభ్యర్థులు చేయనట్టుగా మాత్రం ఇప్పుడు చేసినటువంటి ఎన్నికల్లో మనకు చాలా స్పష్టంగా తెలిసినటువంటి విషయం. ఇంకా రెండవ దశ మూడవ దశ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వారికి కాస్త సమయం ఉంటుంది. కాబట్టి ఈ చాలా చోట్ల కూడా ఇప్పుడు గమనిస్తారు. ఎందుకంటే మొదటి దశ ఎన్నికలు జరిగినటువంటి ఏ విధంగా జరిగిందనే విషయాన్ని కూడా రెండవ దశ మూడవ దశ అభ్యర్థులు గమనిస్తున్నారు. కాబట్టి సో ఈ సిచ్యువేషన్ పూజించే అవకాశం అయితే ఉంది. ఓకే, రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ. బాబు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు కొనసాగుతుంది. ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతుంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 15 స్థానాలలో, బీఆర్ఎస్ 3 స్థానాలలో గెలుపొందారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఓవర్ టు యూ జానయ్య. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఏదైతే తక్కువ ఓటర్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి లెక్కింపు అయితే పూర్తి కావడం జరిగింది. మొదటగా వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. వార్డులది ఎవరైతే విన్ అయ్యారో వారి విన్ ప్రకటించిన తర్వాత సర్పంచ్ సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లు అయితే ప్రస్తుతం కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి లెక్కింపు అయితే కొనసాగుతుంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి తిప్పర్తి మండలంలో ఇప్పటి వరకు ఏదైతే మొత్తం 26 గ్రామ పంచాయతీలుగాను దాదాపుగా 16 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. 5 చోట్ల బీఆర్ఎస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థులు గెలవడం జరిగింది. మిగతా మేజర్ గ్రామ పంచాయతీలు కాబట్టి ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. ఇటు నల్గొండ సరౌండింగ్స్ నల్గొండ మండలం కావచ్చు, కనగలు కావచ్చు, ఏదైతే ఇటు మునుగోడు, నకరికల్లు ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 14 మండలాలకు సంబంధించి కూడా దాదాపుగా కాంగ్రెస్ అభ్యర్థులే ఎక్కువ స్థానాల్లో బలపరిచినటువంటి అభ్యర్థులే ఎక్కువ స్థానాల్లో గెలుపొందుతున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా బలపరిచిన అభ్యర్థులు కూడా విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే ఓటర్లను ఆకర్షించుకునేందుకు ఇటు ఎవరైతే బరిలో నిలిచినటువంటి అభ్యర్థులంతా కూడా గత వారం రోజులుగా కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రకాల ప్రలోభాలకు వాళ్ళను ప్రలోభ పెట్టి ఓటేయించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. మద్యం డబ్బులే కాకుండా వారిని ఆకర్షించుకునేందుకు ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఇటు ప్రతి ఇంటికి కేజీ చికెన్ కూడా పంపిణీ చేసిన గ్రామాలు కూడా కనపడుతున్నాయి. దీంతో పాటు బిర్యానీ పొట్లాలు కూడా ఓటర్లను ఆకర్షించుకునేందుకు కూడా ప్రతి ఇంటికి బిర్యానీ పొట్లాలను కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇటు తమను గెలిపిస్తే ఇంకా గిఫ్టులు ఇస్తామంటూ కూడా ఓటర్లను ఆకర్షించుకునేందుకు కూడా అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. మరోవైపు ఇటు గ్రామంలోనే ఉన్న ఓటర్లే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రప్పించుకునేందుకు కూడా వారికి
ప్రయాణ ఖర్చులను కూడా ఇచ్చి ఓటు వేసేందుకు కూడా డబ్బులు ఇచ్చిన సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. మరోవైపు ఇటు పోలింగ్ సమయంలో నల్గొండ జిల్లాకు సంబంధించి కేతపల్లి మండలం ఏదైతే కొర్లపాడు గ్రామంలో తెల్లవారుజామున డబ్బుల పంపిణీ విషయంలో గొడవ జరగడం జరిగింది. ఇటు ఉరుమర్లలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల అలాగే గుత్తా అమిత్ రెడ్డి మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత అయితే నెలకొంది. సునీత. రైట్ జానియా, థ్యాంక్ యూ. బాబు అరే గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.